ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. హీ విల్ గివ్ యూ ఇన్ టు అవర్ హ్యాండ్స్. ఫస్ట్ సామ్యుయేల్ 17 చాప్టర్ 47 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. దేవుని యొక్క సంపూర్ణమైన శక్తి ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన యొక్క మనకి విజయాన్ని ఇస్తున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మనుషులంతా దేవుని యొక్క శక్తిని మర్చిపోయారు. ఆఖరికి ఇశ్రాయేల్ దండువారు, ఆనాడు దావీదు గారు, గొలియాతు, ఇలాంటి సందర్భంలో సౌలు రాజు గారు, అక్కడున్న వారందరూ కూడా భయపడ్డారు అతని యొక్క బాహ్య రూపం చూసి. కానీ దావీదు మహారాజు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు కాబట్టి ఆ గొలియాతుని ఎదిరించటానికి అతన్ని నశింపచేయటానికి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. అంటే దేవుని చిత్తానుసారంగా దావీదు తన ఉద్దేశాలు నెరవేర్చేవాడని తెలుసుకున్నాడు కాబట్టి అలాంటి ధైర్యము శక్తి దేవునిలో ఉందని నమ్మాడు. అలాంటి జీవితము మనము కూడా కలిగి ఉన్నామా? దావీదు మహారాజు గారు ఎలాగైతే దేవుని నామంలో దేవుని శక్తిని బట్టి ఆయన యొక్క ధైర్యాన్ని బట్టి ముందుకు కొనసాగి గొలియాతుని చంపి ఇశ్రాయేల్ ప్రజలందరికీ తాను రాజుగా అయ్యాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఎప్పుడైతే మనము ఈ యొక్క పరిస్థితులన్నిట్లో నుంచి మనం ముందుకి వెళ్తామో, దేవుని శక్తిని దేవుని ధైర్యాన్ని ఆధారం చేసుకొని వెళ్తామో, అప్పుడు ఏమాత్రం సందేహించకుండా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. అలాంటి విజయాన్ని మనం అందరము పొందుకోవాలి అని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసివైన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ వారి కుటుంబంలోనూ గొలియాతు వంటి మహాశోధనలు, యుద్ధములు వచ్చినప్పుడు భయపడక నీ శక్తిని ఆధారం చేసుకొని దావీదు మహారాజు గారు ఎలాగైతే నీ నామంలో ఆ గొలియాతుని ఓడించాడు, అలాంటి గొప్ప ధైర్యాన్ని, పరిస్థితుల్ని అధిగమించే ఆ శక్తిని ఆ కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.